హాయ్ హలో నమస్తే. నేను మీ విజయదుర్గ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఇది మీకు రాగులు నానబెట్టి మొలకలు కట్టించి ఎండబెట్టి కొద్దిగా వేయించి పొడి మిల్లులో పట్టించి తయారు చేసుకున్నాను. అది చూపిస్తున్నాను చూడండి. ఒక రాత్రంతా నానబెట్టి ముందు శుభ్రంగా కడిగి 4-5 సార్లు తెల్లగా అయ్యేలాగా కడిగేసిన తర్వాత మంచినీళ్ళు పోసి ఉంచి రాత్రంతా నానబెట్టి మొన్నటి పొద్దున్న ఒక పల్చటి క్లాత్లో మూట కట్టేసి కొంచెం డార్క్ ప్లేస్లో పెట్టి పైన ఇంకొక బేసిన్ లాంటిది మూత పెట్టేస్తే రెండో రోజుకి ఇలా చక్కగా మొలకలు వచ్చేసాయి. మొలకలు వచ్చేసి క్లాత్లోంచి కూడా వేర్లు బయటకు వస్తాయి అన్నమాట. అలా వచ్చేస్తాయి. ఇప్పుడు దాన్ని తీసి పళ్ళెల్లో పోసి బాగా ఎండలో పెట్టిన తర్వాత సాయంత్రానికి ఎండిపోతాయి. సాయంత్రం ఒక్కసారి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించేసి దాన్ని అప్పుడు మెత్తటి పిండిలాగా పట్టిస్తాను. మిషన్లో కానీ లేదంటే మిక్సీలో అంత మంచిగా మెత్తగా రావట్లేదు. మిషన్లోనే పట్టిస్తాను మ్యాక్సిమం. ఇది ఫస్ట్ ఫేజ్. మొలకలు వచ్చిన తర్వాత ఎండలో పెట్టడానికి ముందర ఇదనమాట. ఇలా తయారు చేసుకున్న దాన్ని జావగా కానీ దోశలు కొంచెం పెరుగు మజ్జిగలో కలిపి దోశలు వేసుకోవచ్చు. ఎట్లా అయినా వాడుకోవచ్చు ఈ రాగి పిండిని. చాలా చాలా హెల్దీ. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా నేను ఇంట్లో వాడుతున్నాను. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి.